హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. ఈరోజు అయితే సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికి కూడా చూపించేస్తాను. ఇడ్లీ సాంబార్ అండి. లెట్ గెట్ స్టార్టెడ్. ఇది ఇడ్లీలోకే కాదు, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ఏ వెజిటబుల్స్ కూడా వేయం, ఎందుకంటే ఇది ఇడ్లీ సాంబార్ కాబట్టి. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కందిపప్పు మీకు ఎంత క్వాంటిటీ అవసరమో చూసుకుని మీరు వేసుకోండి. మేమైతే 3 గ్లాసెస్ కందిపప్పు వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీరు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం దీనిలో 3 times ఆయిల్ అనేది వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ పప్పుని ఫ్రై చేయడానికి వేసుకుంటాము. నెక్స్ట్ ఒక ప్యూరీ పట్టాలన్నమాట, దానికోసం వేసుకుంటాము. నెక్స్ట్ కోపు కోసం వేసుకుంటాం కాబట్టి మీరు చూసుకుని ఆయిల్ కూడా మీకు ఎంత అవసరమో వేసుకోండి. టమాటోస్ని ఒక 4 టమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ని 2 ఆనియన్స్ ఏమో ఇప్పుడు వేసేస్తాము. నెక్స్ట్ 2 ఆనియన్స్ని నెక్స్ట్ ప్యూరీ కోసం యూస్ చేస్తాము. ఇలాగే 4 పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకుని మిక్స్ చేసుకుని అందులో 2 glasses ఆఫ్ వాటర్ని కూడా వేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకొక 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, సో అది కూడా మనం వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక బిగ్ లెమన్ సైజు చింతపండును కూడా నానబెట్టుకోవాలి. అలాగే దీనిలో పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో మనకైతే 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక ఈ పప్పుని మ్యాష్ చేసేసుకుని అందులో వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఇదంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ప్యూరీ అన్నానో దానికోసం ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దానిలోకి ఇదైతే సాంబార్ పౌడర్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. దానిలో వేసి గ్రైండ్ చేసుకుంటాము. ఇందాక టామరిన్ వాటర్ మనం నానబెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా వేసేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ప్యూరీని కూడా వేసేసుకుని చక్కగా మరిగించాలి. ఇది వేసుకోవడం వల్ల మంచిగా థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. సో మనం వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే కొంచెం ఉండల్లాగా అవుతుంది అనమాట. సో మీకు కారం కొంచెం ఎక్కువ తింటే పైన కొంచెం కారం అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా మంచిగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. బాయిల్ అవుతున్నప్పుడు దానిలో కొంచెము బెల్లం అనేది వేసుకోవాలి. ఒక చిన్న సైజ్ తీసుకుంటే సరిపోద్ది. ఆ బెల్లం అనేది మరుగుతున్నప్పుడు వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. పిల్లలుగా కోప్ పెట్టుకోవాలి. సో ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కోపు జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని మిడిల్లో కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు. ఇంకా అంతేనండి. ఈ కోపుని ఈ సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉండే సాంబార్ అయితే ఇడ్లీలో వేసుకునే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంగువ తినేవాళ్ళు ఇంగువ వేసుకోండి. ఇంగువ, కొంచెం పసుపు, కలర్ ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే కొంచెం పసుపును కూడా దానిలో వేసుకుని మిక్స్ చేసేసి ఈ సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటామే. వేడిగా ఇడ్లీలో ఈ సాంబార్ వేసుకుని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంతేనండి, ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి గీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లక్కీ హనీ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.